శ్రీ గురుభ్యో నమః. ఈరోజు 8 జూలై 2023. లక్ష్మి గారు ఇప్పుడు మనకి రమణ భాషణములు చదువుతూ వివరిస్తారు. 70వ ప్రశ్న. బైబిల్లోని భక్తి ధర్మగీతం PSALM సాల్మ్ 46లోనిది. నిశ్చలంగా ఉండు, నేను దైవమని తెలుసుకో. దీనినే బైబిల్ను తిరగవేస్తున్న మహర్షికి ఎక్లీజియాస్టిక్స్ లో ఈ క్రింది వాక్యాలు కనిపించాయి. అటనున్నది ఒకటే, ఒంటరిగా రెండవది లేదు. జ్ఞాని హృదయం దక్షిణ పార్శ్వంలో ఉంటుంది, మూఢుని హృదయం ఎడమవైపు. అంతే. చూసారా, బైబిల్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఎక్లీజియాస్టిక్స్ లో. మచిలీపట్నం 71. మచిలీపట్నం నుండి వచ్చిన ఒకరు ఆత్మప్రాప్తి ఎట్లు అని ప్రశ్నించారు. ప్రతివాడు అనుక్షణము ఆత్మను అనుభవిస్తూనే ఉన్నాడు, కానీ ఆ అనుభవం కోరిన మేరకు లభించడం లేదే అన్నాడు పృచ్ఛకుడు. మహర్షి, నిజమే, ఇప్పటి అనుభవం విపరీతం, సత్యమైనది కాదు, లేనిది ఉన్నదనే భ్రాంతి. ఆత్మను ఎట్లు కనుగొనడం? ఆత్మకై పరిశోధనలు అక్కర్లేదు, శోధించవలసినది అనాత్మనే. అనాత్మను నిరాకరించుటొకటే సాధ్యము. ఆత్మ స్వతసిద్ధము కనుక తనకు తానే వెలుగుతుంది. చూసారా, ఆత్మ కోసం ఏమి మనం ప్రయత్నించక్కర్లేదు, ఆత్మ తనకు తానే వెలుగుతుంది. అన్ని చోట్ల మనకు అదే విషయం. అంటే మనం ఏమి శోధించాల్సింది అనాత్మని. ఆత్మకి ఎన్నో పేర్లు. ఆత్మ, దైవము, కుండలిని, మంత్రము ఇత్యాదిగా వానిలోనిదే గ్రహించినా ఆత్మ ప్రత్యక్షమవుతుంది. వానిలోని ఏది గ్రహించినా ఆత్మ ప్రత్యక్షమవుతుంది. దైవము, ఆత్మ ఒకటే. కుండలిని వెలికి మనస్సుగా భావిస్తుంది. మనస్సు మూలం వరకు వెళితే అది కుండలిని. మంత్రజపం ఇతర తలపులను పరిహరించి మనస్సుని మంత్రమొక్కదానిపైనే నిలుపుతుంది. మంత్రజపం చివరికి ఆత్మలో లీనమై ఆత్మగా దీపిస్తుంది. పృచ్ఛకుడు, ఆత్మసిద్ధికి గురువు అవసరం ఎన్నాళ్ళు? మహర్షి, లఘు ఉన్ననాళ్ళు. ఆ లఘుతకు కారణం తాను తానే ఆత్మకి ఆరోపించిన పరిమితియే. అర్చకుడైన దైవం భక్తికి దాఢ్యమిస్తాడు. అది శరణాగతికి దారితీస్తుంది. శరణాగతుడైన భక్తుని దైవం గురు రూపంలో కరుణిస్తాడు. ఆ గురు దైవం భక్తునికి సరి అయిన త్రోవ చూపుతూ గురువు ఆత్మగా నీలోనే ఉన్నాడని బోధిస్తాడు. ఇది మనస్సును అంతర్ముఖం చేసి చివరకు ఆత్మప్రాప్తి కలిగిస్తుంది. చూసారా, భక్తునికి సరి అయిన త్రోవ చూపుతూ గురువు ఆత్మగా నీలోనే ఉన్నాడని బోధిస్తాడు. ఆత్మసిద్ధి అగుదాకా ప్రయత్నం చేయనేవరే. అప్పుడైనా ఆత్మ స్వయంగా ప్రస్ఫుటం కావాలి, కాకపోతే ఆనందం పూర్ణం కాదు. అంతవరకు ఏదో రూపంలో యత్నించనేవలే. పృచ్ఛకుడు, కష్టించక గడవని జీవితం అట్టి యత్నాలకు అనుకూలమని తోచదు. కష్టిస్తున్నది నీవని ఎందుకు అనుకోవాలి? ఉదాహరణకు, నీవిక్కడ రావటాన్నే చూడు. ఇల్లు వదిలి బండిలో పడి రైళ్లలో పయనించి ఇక్కడ స్టేషన్లో దిగి మళ్ళీ బండి వెక్కి ఎట్లాగో ఆశ్రమం చేరుకున్నావు. ఎవరన్నా అడిగితే ఇంత దూరము నీవు ప్రయాణం చేశావని అంటావు. అది నిజమేనా? నిజానికి నీవు ఉన్నట్లే ఉన్నావు. కదిలింది మెదిలింది రకరకాల వాహనాలు, వాని కదలికలన్నీ నీ కదలికలే అన్న భ్రాంతి వంటిదే నీ ఇతర పనుల విషయమును. అవి నీ ఒనర్చినవి కావు, అవన్నీ దైవం ఒనర్చేవే. పృచ్ఛకుడు, అట్లనుకుంటే బుద్ధి పనే చేయదు, పని సరిగా జరగదు. మహర్షి, బుద్ధి పని చేయని ఆ స్థితిని చేరుకో, ఆ తర్వాత ప్రశ్నించు. పృచ్ఛకుడు, యతి సందర్శనము ఆత్మలబ్ధికి సహాయపడుతుందంటారే, నిజమే. పృచ్ఛకుడు, ఇప్పుడు మేము చూడడానికి వచ్చానే, అది అట్లు
సంఘటించదా? మహర్షి కాసేపు ఊరకుండి, ఘటించడం ఎవరికి, దేనికి? కొంచెం యోచించి శోధించు. ఎవరికి శంక? దాని మూలం కనిపెట్టితే ఆ సందేహము ఇక కనిపించదు. ఒక ఇంజనీరు పరిసరాలు ఏమైనా ఎట్లు మారినా ఇరువురు ప్రకృతి నియమాలకు అనుగుణంగానే వర్తిస్తాయి. జంతువులు ప్రకృతి గుణాలకు అనుగుణంగానే వర్తిస్తాయి. కానీ సంఘ నియమాలను త్రోసిపుచ్చి ఎట్టి వ్యవస్థకు కట్టుపడని మనుష్యుడే జంతువులు స్థిరంగా ఉంటవి. మనిషే దిగజారిపోతున్నాడు. అవునా? మహర్షి చాలాసేపటికి ఆత్మజ్ఞులు కాని మనుష్యులను ఉపనిషత్తులు, శృతులు పశువులని వర్ణించాయి. వారంతకన్నా హీనులు కావచ్చు అన్నారు. ఇక్కడికి ఆపుతున్నానండి. అంటే ఆత్మజ్ఞులు అంటే ఆత్మజ్ఞానం పొందని వాళ్ళని ఉపనిషత్తులు పశువులు, హీనులు అని వర్ణించాయి. అంతకన్నా అంటే పశువులు, ఇంకా శృతులును కూడా పశువులను వర్ణించాయి. వారు అంతకన్నా హీనులు కావచ్చు, అంటే పశువుల కన్నా హీనులు కూడా కావచ్చు అన్నారు. ఇక్కడ కాపుదాం. బుద్ధుడు గారు ఇంకోసారి చదవమంటారా? చదవండి అమ్మగారు. భార్గవ్ గారు, మనం 70 నుంచి చదువుతున్నాం. బైబిల్లోని భక్తి ధర్మగీతంలో లోనిది 46లోని నిశ్చలంగా ఉండు, నేను దైవమని తెలుసుకో. దీనికై బైబిల్ను తిరగవేస్తున్న మహర్షికి ఎక్లీజియాస్టిక్స్ లో ఈ క్రింది వాక్యాలు కనిపించాయి. అటనున్నది ఒకటే, ఒంటరిగా, రెండవది లేదు. జ్ఞాని హృదయం దక్షిణ పార్శ్వంలో ఉంటుంది, మూఢుని హృదయం ఎడంవైపు. ఇవి బైబిల్లోనే ఉన్నాయట. 71 మచిలీపట్నం నుంచి వచ్చిన ఒకరు ఆత్మప్రాప్తి ఎట్లు? ప్రతివాడు అనుక్షణము ఆత్మను అనుభవిస్తూనే ఉన్నాడన్నారు మహర్షి. పృచ్ఛకుడు, కానీ ఆ అనుభవం కోరిన మేరకు లభించడం లేదే. మహర్షి, నిజమే. ఇప్పటి అనుభవం విపరీతం, సత్యమైనది కాదు, లేనిది ఉన్నదనే భ్రాంతి. పృచ్ఛకుడు, ఆత్మను ఎట్లు కనుగోవడం? మహర్షి, ఆత్మకై పరిశోధన లక్కర్లేదు, శోధించవలసినది అనాత్మనే. అనాత్మను నిరాకరించడానికి ఒకటే సాధ్యము. ఆత్మ స్వతసిద్ధము గనక తనకు తానే వెలుగుతుంది. ఆత్మకు ఎన్నో పేర్లు, ఆత్మ, దైవము, కుండలిని, మంత్రము ఇత్యాదిగా వానిలోనిదే. వానిలోని ఏది గ్రహించినా ఆత్మ ప్రత్యక్షమవుతుంది. దైవము ఆత్మ ఒక్కటే. కుండలిని వెలికి మనసుగా భాషిస్తుంది. మనసు మూలం వరకు వెళ్లితే అది కుండలిని. మంత్రజపం ఇతర తలంపులను పరిహరించి మనస్సును మంత్రం ఒక్కదానిపైనే నిలుపుతుంది. మంత్రజపం చివరికి ఆత్మలో లీనమై ఆత్మగా దీపిస్తుంది. ఆత్మసిద్ధికి గురువు అవసరం ఎన్నాళ్ళు? లఘు ఉన్నన్నాళ్ళు. లఘు అంటే ఏంటి? నేను శరీరం, నేను ఆత్మని అని. ఆ లఘుతకి కారణం తను తానై ఆత్మకారోపించిన పరిమితమే. అర్చితుడైన దైవం భక్తికి దాఢ్యమిస్తాడు. అవి శరణాగతికి దారితీస్తుంది. శరణాగతుడైన భక్తుని దైవం గురు రూపంలో కరుణిస్తాడు. ఆ గురు దైవం భక్తునికి సరి అయిన త్రోవ చూపుతూ గురువు ఆత్మగా నీలోనే ఉన్నాడని బోధిస్తాడు. ఇది మనస్సు అంతర్ముఖం చేసి చివరికి ఆత్మప్రాప్తి కలిగిస్తుంది. ఆత్మ సిద్ధి ఎగుదాకా ప్రయత్నం చేయనేవలే. అప్పుడైనా ఆత్మ స్వయంగా ప్రస్ఫుటం కావలే. కాకపోతే ఆనందం పూర్ణం కాదు. అంతవరకు ఏదో రూపంలో యత్నం చేయవలే. కష్టించక గడవని జీవితం అట్టి యత్నాలకు అనుకూలమని తోచదు. కష్టిస్తున్నది నీవని ఎందుకు అనుకోవాలి? ఉదాహరణకు నీవు ఇక్కడికి రావడాన్నే చూడు. ఇల్లు అది బండి లోపల రైళ్లలో పయనించి ఇక్కడ స్టేషన్లో దిగి మళ్ళీ బండి ఎక్కి ఎట్లాగో ఆశ్రమం చేరుకున్నావు. ఎవరన్నా అడిగితే ఇంత దూరము నీవు ప్రయాణం చేశాను అంటావు. అది నిజమేనా? నిజానికి నీవు ఉన్నట్లే ఉన్నావు. కదిలింది మెదిలింది రకరకాల వాహనాలు. వాని కదలికలన్నీ నీ కదలికలే అన్న భ్రాంతి వంటిదే నీ ఇతరముల విషయమును. అవి నీవు అనర్చినవి కావు, అవి దైవం అనర్చేవే. అట్లనుకుంటే బుద్ధి పనే చేయదు, పని సరిగా జరగదు. మహర్షి, బుద్ధి పని చేయని ఆ స్థితిని చేరుకో, ఆ తర్వాత ప్రశ్నించు. పృచ్ఛకుడు, యతి సందర్శనము ఆత్మలబ్ధికి సాయపడుతుందంటారే. మహర్షి, నిజమే. ఇప్పుడు మేము చూడడానికి వచ్చానే, అది అట్లు సంఘటించునా? కాసేపు ఊరకుండి మహర్షి,
ఘటించడం ఎవరికి దేనికి? కొంచెం యోచించి శోధించు. ఎవరికి శంక? దాని మూలం కనిపెట్టితే ఆ సందేహం ఇక కనిపించదు. ఒక ఇంజనీరు పరిసరాలు ఏమైనా ఎట్లు మారినా జంతువులు ప్రకృతి నియమాలకు అనుగుణంగానే వర్తిస్తాయి. కానీ సంఘ నియమాలను త్రోసిపుచ్చి ఎట్టి వ్యవస్థను కట్టుపడినది మనుష్యులే. జంతువులు సుస్థిరంగా ఉన్నవి, మనిషే దిగజారిపోతున్నాడు. అవునా? చాలాసేపటికి మహర్షి ఆత్మజ్ఞులు కాని మనుష్యులను ఉపనిషత్తులు శృతులు పశువులని వర్ణించినాయి. వారు అంతకన్నా హీనులు కావచ్చు. ఇక్కడ కాపుతున్నారు. బుద్ధుడు గారు చెప్తారా? నమస్తే మేడం. నమస్తే. అదే మేడం, ఆత్మ గురించి తెలుసుకోవాలా అని ఆయన అడిగిన ప్రశ్నకు అంటే మహర్షి గారు చెప్పేది అంటే చెప్తున్నారు. అంటే మంత్ర విధానంతో కానీ ఏ విధానంతోనైనా ఆత్మను తెలుసుకోవచ్చు. కాకపోతే అనాత్మను వదిలేస్తే ఉండేది ఆత్మనే. ఆత్మ గురించి శోధించాల్సిన అవసరమే లేదు. అది ఎల్లప్పుడూ ఉన్నదే. దాన్ని మనం దానికోసం శోధన చేసేదానికంటే అనాత్మను వదిలేస్తే మిగిలేదే ఆత్మ అనేది మహర్షి గారు చెప్తా ఉన్నారు. ఇంకా అంటే సాధనలో మంత్రజపం ద్వారానైనా కూడా అక్కడికి చేరుకోవచ్చు అని చెప్తున్నారు. ఏం చెప్పారంటే ఆత్మకి ఎన్నో పేర్లు. ఆత్మ, దైవము, కుండలిని, మంత్రము ఇత్యాదిగా వానిలోని ఏది గ్రహించినా ఆత్మ ప్రత్యక్షం అవుతుంది. దైవము ఆత్మ కుండలిని వెలికి మనస్సుగా భాషిస్తుంది. మనస్సు మూలం వరకు వెళితే అది కుండలిని. మంత్రజపం ఇతర తలంపులను పరిహరించి మనస్సును మంత్రమొక్కదానిపైనే నిలుపుతుంది. అది చాలదు, మంత్రజపం చివరికి ఆత్మలో లీనమై ఆత్మగా దీపిస్తుంది. అర్థమైందా? అదే మేడం. అంటే మళ్ళీ ఏ ప్రయత్నమైనా చిత్తశుద్ధితోటి చేయగలిగితే అక్కడికి చేరుకోవడానికి అన్ని మార్గాలు ఒకే విధంగా ఉన్నాయని ఇది చెప్తా ఉన్నారు. ఇంకా పృచ్ఛకుడు అడిగిన ప్రశ్న ఏంటంటే అన్ని పనులు చేసుకుంటే వాళ్ళకు ఈ యొక్క ఆత్మ ఇది కరెక్టేనా అని అంటే అంటే ఏ పనైనా అంటే ఆత్మ లేకుండా నువ్వు ఏ పని చేయగలుగుతున్నావు అని చెప్పేసి ఆయన చెప్పారు. అంటే నువ్వు ఇంత దూరం వచ్చినావు, ఇంత దూరం రైల్లో వచ్చావు, అది చేసావు, ఇది చేసావు, ఇవన్నీ చేసావు, ఇవన్నీ చేసింది నేను అని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు చేసావు అని అనుకుంటున్నావా? ఇదంతా నీ ద్వారా ఆయననే చేశాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఆయన అంటే దీంట్లో మనకి ఏంటంటే ప్రతి ఒక్కటి జరిగేది ఆ మూల ప్రకృతి నుంచే జరుగుతూ ఉంది. కానీ మనం నెత్తినేసుకొని అన్ని భారాలను మనం నెత్తినేసుకొని ఏదో చేస్తా ఉన్నాం అని అనుకుంటున్నాం. అదే మేడం, ఇక్కడ మీరు అంటుంటారు కదా, అదే సమాధానం ఇక్కడ దొరికింది మనకు మహర్షి గారి దగ్గర నుంచి. అంటే ఏదన్నా అంటే నేను ఎలా చేయాలి మేడం అంటే నేను అనేది ఎలా చేయాలని నేను ఎప్పుడన్నా అన్నప్పుడు మీరు అంటే మీరే చేస్తున్నారా, ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని చెప్పేసి మీరు నాకు క్వశ్చన్ వేసి అంటే మనం చేస్తున్నామని అనుకుంటున్నాము, అంటే చివరకు బాధ కూడా మనం అనుభవించడం లేదు, ఈ బాధ కూడా మనలో ఉన్న ఆయననే అనుభవిస్తున్నాడు అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. అంటే ప్రతి ఒక్కటి మనము ఆరోపించుకొని బాధపడడం తప్ప వాస్తవానికి జరిగేదంతా ఆత్మశక్తితోనే జరుగుతున్నది. ఆత్మశక్తి అనుభవిస్తుంది. అది మంచైనా చెడైనా అన్ని ఆ శక్తి అనుభవిస్తుంది. కానీ దాన్ని మనకు ఆరోపించుకొని మనము లేనిపోని బాధలు పడుతున్నాం అనేది ఒక ఇది అనిపిస్తున్నది. అంటే
ఒక రకంగా చెప్పాలంటే మనము కరెక్ట్ గా ఆత్మలో లీనమైతే మనకి ఇవన్నీ ఏం కనిపించవు అనేది మనకు తెలిసిపోతున్నది. ఆ ఈ ఈ- ఇప్పుడు ఆ ఆయన అన్నారు అంటే ఇంకా మనకు బుద్ధే పని చేయగలదు కదా, ఆత్మతోటి సంలీనం అయితే మన బుద్ధే పని చేయదు కదా అన్నప్పుడు మహర్షి గారు ఇంకో మాట అన్నారు. ఆ బుద్ధి పని చేయని స్థితికి వెళ్ళి చూడు, తర్వాత దాని సంగతి ఏందో తెలిసిపోతుంది అని. అంటే ఆ స్థితికి మనం చేరుకోగలిగితే అక్కడ ఉండే ఆనందాన్ని గురించి నువ్వు నీకే తెలుస్తుంది. నువ్వు ఇక్కడ దూరంగా నిలబడి బుద్ధి పనిచేయదు, అది పనిచేయదు అనే స్థితిలో ఉండేదానికంటే ఆ అలా బుద్ధి కాదు, పనిచేయని బుద్ధి పని స్థితిలోకి చేయని స్థితిలోనే నువ్వు ఉండు, ఆ స్థితికి చేరుకో, అప్పుడు మాట్లాడన్నారు. అంటే బుద్ధి పని చేయని అదే స్థితికి మేడం. మనసు లేని స్థితికి వెళ్ళమన్నారు కదా. అంతే కదా మేడం. ఆ ఆ ఆనందాన్ని నీకు తెలుస్తుంది అంటే ఇండైరెక్ట్ గా మహర్షి గారు ఏం చెప్పారంటే బుద్ధి పనిచేయలేని స్థితికి వెళ్ళిపోతే అంటే డైరెక్ట్ మూల స్థితిలోకి వెళ్ళిపోతారు. అప్పుడు నీకు ఏం తెలుస్తుందో నీకేం జరుగుతుందో చూడు అని ఇండైరెక్ట్ గా మీరు ఆ స్థితికి చేరుకున్న తర్వాత చెప్పండి, ఇప్పుడు చెప్పడం ఎందుకు అని చెప్పేసి చెప్పారు. అది అది చేరుకున్న తర్వాత ఇంకా చెప్పడానికి ఏముంటుంది, ఏమీ ఉండదు అనేది ఆ భావన. అంటే మూల ప్రకృతికి చేరుకున్నప్పుడు ఏకత్వంలో లీనమైనప్పుడు ఇంకా భిన్నత్వం ఎక్కడ ఉంది, అద్వైతం ఎక్కడ ఉంది. అందుకని ఆ స్థితి చేరుకున్న తర్వాత ఇంకా మాట్లాడడానికి ఏముండదు అనేది అక్కడ పెద్దగా మహర్షి. అదంతా మనం వర్ణించొద్దు. ఆ స్థితికి అంటే అక్కడ బుద్ధి పని చెయ్యదు కదా అన్నారు ఆయన. ఎవరు అదే అంటే ఎక్కడ మహర్షి గారు పృచ్ఛకుడు పృచ్ఛకుడు. అంటే దానికి ఆ, ఏంటంటే మహర్షి అన్నారు, నీ కదలికలే అన్న భ్రాంతి వంటివి, నీ పనులన్నీ కూడా ఇలాగే ఇతరులన్నీ నీవు చెయ్యకుండా నువ్వు చేస్తున్నాను అనుకుంటున్నావు. మరి నీ ఉనర్చినవి ఉమ్, కావు, అవన్నీ దైవం ఉనర్చేవే. అలా అనుకుంటే బుద్ధి పనే చేయదు అని అన్నాడు ఆయన. బుద్ధి పని అదే చేయని ఆ స్థితిని చేరుకో, ఆ తర్వాత ప్రశ్నించు. అంటే ఆ పని చేయని స్థితిని మీరు వర్ణించొద్దు. అవునా? అదే మేడం. ఆ పని చేయని స్థితిని మనకు తెలియదు కాబట్టి మనం వర్ణించగలం. అదే అలాగా. ఎందుకంటే ఆ అంటే ఇప్పుడు బుద్ధి పని చేయని స్థితిలో మనసు పని ఆ లయం ఇంక లేదు అక్కడ. అలాంటప్పుడు అక్కడ ఉన్నది ఆత్మతత్వమే కదా. అవును అది మేడం. అంతేగాని అది ఏక- అతను అవి అవన్నీ బోధపరచకుండా ముందు బుద్ధి పని చేయని స్థితిని చేరుకో, అప్పుడు ప్రశ్నించన్నారు. అంటే అవును మేడం. అదే విధంగా అతను గురువు యొక్క అవసరం ఎంత వరకు అన్నారు అని ఒక ప్రశ్న అడిగారు. అవును మేడం. ఉమ్. అప్పుడు గురువు గురించి చాలా అద్భుతంగా చెప్పారు మేడం. అంటే దైవమే గురువును ఆ, ఏర్పరుస్తారు. దాని గురువు ద్వారా సమాధానం ఏం మనకు చెప్పారు? ఏ- ఏ- గురువు గురించే మేడం. అదే అంటే గురువు గురువే దైవ రూపంలో వస్తారని చెప్పారు కదా మేడం. ఆత్మసిద్ధికి గురువు అవసరం ఎన్నాళ్ళు ఆ, అంటే దానికి ఎన్నాళ్ళు సమాధానం ఏం చెప్పారు? అన్నారు. అది కొంచెం లఘువు గుర్తు రావట్లేదు ఉన్నన్నాళ్ళు మేడం. అని చెప్పారు అమ్మగారు. అవును మేడం. ఆ లఘు అంటే ఏంటి మేడం, అది నాకు అర్థం కాదు. లఘు అంటే నేను ఆత్మని నేను నేను అని అంటున్న ఈ నేనున్నాళ్ళు అప్పుడు అవసరమే. అంటే లఘు అంటే ఇప్పుడు దేహం అన్నట ఏంటి మేడం? దేహం నేను అని, లఘు అంటే దేహం కాదండి. ఇప్పుడు నేను నేను అంటున్నారా, ఆ, ఈ నేనున్నాళ్ళు. ఆహా. ఓకే దీనికి మేడం. కారణం ఓకే. తనకు తానై ఆత్మకు ఆరోపించిన పరిమితియే. అర్చకుడైన దైవం భక్తికి దార్ఢ్యమిస్తాడు అని. ఆ తర్వాత లఘు అంటే అదనమాట. స్మాల్ ఐ, అలాగే స్మాల్ ఎస్ సోల్లో అలా వాడతాం కదా. అంటే నేను ఇది అని మాట్లాడుతున్నాం కదండి ప్రతినిత్యం నేనని. అవును 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 మేడం. అది లఘు. ఇంత ఓకే బాగా మేడం. ఆ లఘు అన్న పదం. ఉమ్. శరణాగతుడైన భక్తుని దైవం గురు రూపంలో కరుణిస్తాడు. ఆ గురువు ఏం చేస్తాడు? భక్తుడికి సరి అయిన త్రోవ చూపుతూ గురువు ఆత్మగా నీలోనే ఉన్నాడని బోధిస్తాడు. నిజమైన గురువు అయితే గురువు ఆత్మగా నీలోనే ఉన్నాడు. ఇది మనస్సును అంతర్ముఖం చేసి చివరకు ఆత్మప్రాప్తి కలిగిస్తుంది. ఎంతవరకు ప్రయత్నం అంటే చేయాలంటే ఆత్మసిద్ధి అయిన దాకా ప్రయత్నం చేయాలి. అప్పుడైనా ఆత్మ స్వయంగా ప్రస్ఫుటం కావాలి. కాకపోతే ఆనందం పూర్ణం కాదు. అంతవరకు ఏదో రూపంలో యత్నించనే వలే. అప్పుడు కష్టపడగా గడవని జీవితం
అట్టి యత్నాలకు అనుకూలమని తోచదన్నాడు. అంటే మామూలు ప్రపంచంలో అన్నట్టుగా కష్టపడకపోతే ఏది దొరకదని. అప్పుడు అన్నాడు, ఎవరు కష్టించేది ఎవరు అని అంటూ ఆయన ఎగ్జాంపుల్ ఇచ్చాడు. నువ్వేమో అక్కడ బండి ఎక్కావు, ట్రైన్ ఎక్కావు, మళ్ళీ ఇక్కడ బండి ఎక్కావు, నేను ప్రయాణించాను అంటున్నావు, ప్రయాణించేదంతా బండే. అలాగే నేను జీవితంలో చేసే పనులన్నీ అలాగే అన్నాడు. అవి అంటే నువ్వు చెయ్యకుండా నువ్వు చేస్తున్నానని. అలా అనుకుంటే బుద్ధి పని చేయదు, పని సరిగా జరగదన్నాడు. బుద్ధి పని చేయని ఆ స్థితిని చేరుకో, ఆ తర్వాత ప్రశ్నించి అన్నాడు. యతి సందర్శనం ఆత్మలబ్ధికి సాయపడుతుందా అంటే తప్పకుండా నిజమే అన్నారు ఆయన. అప్పుడు మిమ్మల్ని చూడ్డానికి వచ్చానే, అది అట్లు సంఘటించునా అంటే కొంతసేపు ఊరుకున్నారు. తర్వాత అన్నారు, ఘటించడం ఎవరికి, దేనికి, కొంచెం యోచించి శోధించు, ఎవరికి శంక, దాని మూలం కనిపెట్టితే ఆ సందేహమే కనిపించదు. అలాగే ఒక ఇంజనీరు ఏంటంటే జంతువులు ఎప్పుడు కూడా ఆ ప్రకృతి నియమాలకు అనుగుణంగానే ఉంటాయి, మనుషులే ఉల్లంఘిస్తున్నారు అంటే మహర్షి కూడా కొంతసేపు ఊరుకుండి చెప్పారు. ఆత్మజ్ఞులు అంటే ఆత్మస్థితిని తెలియని మనుషులని ఉపనిషత్తులు శృతులు కూడా పశువులతో సమానంగానే వర్ణించారు, ఇంకా అంతకంటే హీనులు కావచ్చు అన్నారు. చూసారా? ఆత్మను తెలియని వ్యక్తులంతా పశువులే అన్నట్టు. పశువుల కంటే హీనులు కావచ్చు అన్నారు. అదే మేడం. ఇంకొకటి మేడం, ఇప్పుడు ఇక్కడ అంటే మనం ఏ దైవ ప్రార్థనలు కానీ పూజలు కానీ ఏం చేసినా లాస్ట్కు దైవం ఏమవుతుందంటే గురు రూపంలో ఇది చేసి మనకు బోధ చేయడానికే ప్రయత్నం చేస్తుంది అనేది చెప్తున్నారు, అంతే కదా? గురువు కూడా ఏం చేస్తాడు, నీ ఆత్మే గురువు అని చెప్తాడు. ఇంకో పాయింట్ అర్థమైందా? సద్గురువు అయిన వాడు అదే చెప్తున్నారు కదా ఆయన. గురువు కూడా చివరికి ఏం చెప్తాడంటే ఆత్మగా నీలోనే ఉన్నాడని చెప్తాడు. నీ గురువు ఆత్మగా నీలోనే ఉన్నాడని బోధిస్తాడు. అదే అంటే ఇప్పుడు మనం ఎంత బయట వెతుకులాట ఏం చేసినా లాస్ట్ నీ లోపలనే ఉన్న శక్తిని ఆయన చూపించడం, అంటే మన అంతర్గతంగా ఉన్నదే ఆయన బహిర్గతం చేస్తారు, అంతే. అందుకే కృష్ణమూర్తి గారు డైరెక్ట్ గా అదే చూపిస్తున్నారు. మిగతా వాళ్ళు ఏం చేస్తుంటారు, గురువు పూజలు చేస్తారు, నా గురువు ఎక్కువ నీ గురువు ఎక్కువ అని భావిస్తూ ఉంటారు. ఏమంటారు? ఇదే అంటే కానీ అసలుదైనది పొందడం చాలా అరుదు. గురువు చెప్పేది మాత్రం ఎందుకు. అంటే ఏం చేసినా గురువు చెప్పేది వినకుండా గురువును పూజించడం వరకు, దైవాన్ని పూజించడం వరకే పరిమితం అవుతున్నాం. సద్గురువు ఏం చెప్తాడు, నీ లోపల నీ ఆత్మే నీ గురువు అని, ఆత్మగా నీలోనే ఉన్నాడు అని బోధిస్తాడు. నీ గురువు ఆత్మగా నీలోనే ఉన్నాడు. ఇప్పుడు ఇంకెవరు చెప్తారు? వసంతలత వచ్చిందా? చెప్తావా వసంతలత? నేను ఇవాళ చెప్పను, వింటాను. అంటే లేటుగా వచ్చాను కదా, ఏవో పనులు చేయవలసి వచ్చింది. ఇంకెవరినా మొదటి నుంచి ఉన్న వాళ్ళని చెప్పను. వసంత గారు చెప్తారా? నమస్తే అమ్మా. నమస్తే. నేను కొద్దిగా అటు ఇటు వెళ్తూ మధ్యలో విన్నాను, పూర్తిగా వినలేదా ఇవాళ అవ్వలేదు. అదే గురువు గురించి మీరు డిస్కషన్ అయితే ఫాలో అయ్యాను ఇప్పుడు లాస్ట్ లో, మీరు రాంబుద్ధుడుగా. బైబుల్లో ఒక భక్తి ధర్మగీతంలో 46లో ఉంది అంటున్నారు, నిశ్చలంగా ఉండు,
నేను దైవం అని తెలుసుకో అంటే బైబిల్లో ఉన్నది వాళ్ళు తెలుసుకోవట్లేదు అంతే. ఇంకా అతను ఏమన్నారు, ఎక్లీసియాస్టిక్ లో ఈ కింది వాక్యాలు కనిపించాయట మహర్షికి. ఏంటి? ఒకటే, ఒంటరిగా, రెండవది లేదు, అతను ఉన్నది ఒక్కటే, అక్కడ ఉన్నది ఒక్కటే. అంటే బైబిల్లో కూడా అలాగే ఉంది. ఒంటరిగా, రెండవది లేదు. జ్ఞాని హృదయం దక్షిణ పార్శ్వంలో ఉంటుంది, మూడిని హృదయం ఎడం వైపు. ఇదంతా బైబిల్లో ఉందిట. అంటే ఎన్ని పూజలు చేస్తున్నారు, ఏమి సాధన అనేది అయితే చివరికి అలా ఉండిపోవడమే. అది ఎప్పుడు చేయొచ్చు కదమ్మా నేర్చుకునే ప్రహసనంలో. ఇప్పుడు కూడా అంటే స్టడీగా మనసు చెప్పేది ఉంచడమే. ఏంటంటే ఆత్మకి సాధనలు ఏమి ఉండవు, అనాత్మకే ఉంటాయి. అనాత్మని పక్కన పెట్టేయడమే చేయవలసింది అని చెప్పారు కదా ఒక దగ్గర. ఉమ్. అంటే మనసు చలించకుండా ఎంత ఉంటుందని మనం అబ్జర్వ్ చేసుకుంటే బహుశా సరిపోతుందేమో. ఇంకా అదే అల్టిమేట్ ఏమో. చలించకుండా అని కాదు, మనస్సుని గమనిస్తూ ఉండడం. అది ఎలా ఆలోచిస్తోంది, చలించకుండా ఎంతకాలం ఉంచగలం చెప్పండి. అందుకనే దాన్ని ఏమంటారు, ఎరుక. అంటే అలాగ అణిచేసి ఎంతకాలం ఉంచగలం. అందుకే మనస్సుని కానీ గమనించడం. హాయిగా ఇప్పుడు ఉంది. అలా అణిచేయడం వల్ల ఏమీ ఉండదండి. అణిచేయడం వల్ల అది మళ్ళీ ఉజ్వలంగా పైకి వస్తుంది. అందుకని అదే ఫ్రీ. అందుకే అవేర్నెస్ అన్నారు. ఎరుకతో దాన్ని చూడటం, ఏం ఆలోచిస్తోంది, ఏం ఫీల్ అవుతోంది, ఎలాంటి పనులు చేస్తున్నాము, ఇవన్నీ చూస్తూ ఉండాలి. ఆత్మకై పరిశోధన లక్కర్లేదు, శోధించవలసింది అనాత్మనే. అనాత్మను నిరాకరించుట ఒకటే సాధ్యం. అంటే ఇది నేను కాదు, నేను కాదని అది చేయడమే మనకు సాధ్యం. ఆత్మ స్వతసిద్ధము కనుక తనకు తానే వెలుగుతుంది. అంటే అది దానికదే ప్రకాశిస్తూనే ఉంది. దానికై మనం వెతకక్కర్లే, అది ఎప్పుడూ ఉంది. మనం చేయాల్సిందంతా ఏంటి? అనాత్మని నిరాకరించడం. ఈ నేను నేను అంటున్నది ఇది నేను అని దాన్ని నిరాకరిస్తూ ఉండాలి. అనాత్మ అంటే ఈ నేను కదా, అంటే ఆత్మ కానివన్నీ అనాత్మ. అదొకటిను. తర్వాత గురువు ఆవశ్యకత ఎంత అంటే లఘు పోయే వరకు, అంటే నేను అన్నది పోయే వరకు గురువు ఆవశ్యకత అన్నారు. ఆ తర్వాత ఏం చెప్పారు, గురువు ఏం చెప్తాడంటే నీలోనే ఆత్మస్థితి, ఆత్మై గురువు నీలోనే ఆత్మగా ఉంది అని చూపిస్తాడనమాట. లక్ష్మి, బుద్ధి లేని స్థితి ఏమిటని అది ఏమిటిది? బుద్ధి పనిచేయని స్థితి అంటే అంటే అంతా నువ్వే చేస్తున్నావు అని ఎందుకు అనుకుంటావు? నువ్వు ఇక్కడికి రావడమే తీసుకో, అక్కడ బండి ఎక్కావు, ట్రైన్ ఎక్కావు, మళ్ళీ బండి ఎక్కి ఇక్కడికి వచ్చావు, నేను వచ్చాను, నేను ప్రయాణించానంటావు. అదంతా ప్రయాణించేదే బళ్ళే, అవన్నీ నువ్వే చేసేనంటావు. ఇలాగే ప్రాపంచిక పనులన్నిటికీ చెప్తున్నావు, అసలు చేసేదంతా దైవమే అంటే అలా అయితే బుద్ధి పనిచేయదు కదా అన్నాడు. అసలు ఆ బుద్ధి ఏంటి? అలా అంటే బుద్ధి పనిచేయదంటే ఏంటి? అలా అలా అనుకుంటేనా? అలా అనుకుంటే బుద్ధి పనే చేయదు, పని సరిగా జరగదు కదా అంటే బుద్ధి పనిచేయని ఆ స్థితిని చేరుకో, అప్పుడు ప్రశ్నించు అన్నారు మహర్షి. అది అంటే బుద్ధి పని చెయ్యని స్థితి అంటే ఏమిటి? అది నాకు బోధపట్టండి. మనస్సు లేని స్థితి. ఓ, అది చాలా ఎక్కువ, అది చాలా దూరం. అందుకే అతను అన్నారు బుద్ధి అలా. అతనికి సరిగ్గా అర్థం అంటే ఎవరికీ అర్థం కాదులే, దైవమే చేస్తున్నాడు అంటే బుద్ధి పనిచేయదు కదా అంటున్నాడు ఆయన. అయితే బుద్ధి పనిచేయని స్థితికి చేరుకో అన్నారు ఆయన. అప్పుడు అంటే బుద్ధి పనిచేయని స్థితి అంటే నేను లేని స్థితి. అది అదే అదే మెయిన్ పర్పస్. అది అంత వేరంగా వచ్చేసి. అలాగే యతి సందర్శనం వల్ల విన్నాను. ఏంటి యతి అంటే పూజ చేసేవాడు, అర్చన చేసేవాడన్నా యతి అంటే ఇప్పుడు శ్రీపాద వల్లభులు యతి అంటే ఆయన అంటే అన్మ్యారీడ్ గా అంటే సన్యాసి. బ్రహ్మచారిగా సన్యాసన. బ్రహ్మచారికి సన్యాసికి అంటే యతికి తేడా ఏంటంటే పుట్టినే పెళ్లి చేసుకోండి వాళ్ళని ఎవరినైనా బ్రహ్మచారి అంటాం. అవును. హలో
చెప్పు అయితే, నువ్వు చెప్తావా? ఇప్పుడు అన్ని విన్నావు కదా. నేను చెప్పడానికంటే ఇదే నాకు అంటే అంటే నేను విన్నా అంతకంటే ఏం రామోజీ లేవు, గారు చిన్న చిన్న ప్రశ్నలే ఇవన్నీ. నువ్వు అంటే ఆ అంటే నేను తర్వాత మరొక పుస్తకంలో ఫాలో అవుదాము. ఏం ప్రశ్న నంబర్ ఏమిటి? చూడు చూడు చెప్పు, నేను చెప్తాను. చిన్న చిన్నవే, ఇప్పుడు అనుకున్నవే అన్ని ఉన్నాయి. అందులో మొట్టమొదటి ఏంటంటే, బైబిల్లో ధర్మగీతంలో ఇలా ఉంది అన్నారు. అదేంటంటే, నేను దైవమని నిశ్చలంగా ఉండు, నేను దైవమని తెలుసుకో అని ఉందిట. ఇంకా ఏముంది? మహర్షి అలా పేజీలు తిరిగేస్తే ఎక్లీజియాస్టిక్స్ అనే దాంట్లో ఈ వాక్యాలు కనబడ్డాయి. అక్కడ ఉన్నది ఒక్కటే, ఒంటరిగా, రెండవది లేదు అని ఒకటి. జ్ఞాని హృదయం దక్షిణ పార్శ్వంలో ఉంటుంది, మూడిని హృదయం ఎడం వైపు అన్నట్టు. తర్వాత మచిలీపట్నం నుంచి వచ్చిన ఒకరు ఆత్మప్రాప్తి ఎలాగా అన్నారు. అంటే ఇది ఇప్పుడే కదా మనం డిస్కస్ చేసినవే ఉన్నాయి అందులో. ప్రతివాడు అనుక్షణము ఆత్మను అనుభవిస్తూనే ఉన్నాడన్నారు. కానీ ఆ అనుభవం కోరిన మేరకు లభించడం లేదే అని పృచ్ఛకుడు అడిగాడు. నిజమే, ఇప్పటి అనుభవం విపరీతం, సత్యమైనది కాదు, లేనిది ఉన్నదనే భ్రాంతి. పృచ్ఛకుడు ఆత్మనెట్లు కనుగొనడం? ఆత్మకై పరిశోధన అక్కర్లేదు, శోధించవలసినదే అనాత్మనే. అనాత్మను నిరాకరించడం ఒకటే సాధ్యము. ఆత్మ స్వతసిద్ధము కనుక తనకు తానే వెలుగుతుంది. ఆత్మకి ఎన్నో పేర్లున్నాయి. ఆత్మ, దైవం, కుండలిని, మంత్రం, ఇలా ఇవన్నీ కూడాను. ఇందులో ఏది గ్రహించినా ఆత్మ ప్రత్యక్షం అవుతుంది. దైవము ఆత్మ ఒకటే. కుండలిని వెలికి మనసుగా భాషిస్తుంది. మనస్సు మూలం వరకు వెళితే అది కుండలిని. మంత్రజపం ఇతర తలపులను పరిహరించి మనస్సుని మంత్రం ఒక్కదానిపైనే నిలుపుతుంది. మంత్రజపం చివరికి ఆత్మలో లీనమై ఆత్మగా దీపిస్తుంది. అంటే చాలా మంది ఏం చేస్తారు, మంత్రజపం దగ్గరే ఆగిపోతున్నారు. ఇవన్నీ రకరకాల సాధనలు, కానీ దాని తాలూకా లక్ష్యం అదే, డెస్టినేషన్ ఒకటే. సో ఇవి ఇక్కడి నుంచి మొదలెట్టాం. ఎక్కడి నుంచి? బైబుల్లో ఉన్నది ధర్మగీతం. తర్వాత ఆత్మసిద్ధికి అవసరమైన నాళ్ళు అంటే లఘు ఉన్నన్నాళ్ళు. ఆ లఘు తనకు అప్పటి వరకు దైవం భక్తికి దాఢ్యం ఇస్తాడు అంటూ అది చెప్పారు. ఆ తర్వాత ప్రశ్న ఏంటి అంటే, చిన్న చిన్న ప్రశ్నలే వాళ్ళవి. కష్టించక గడవని జీవితం అటు యత్నాలకు అనుకూలమని తోచదు అన్నాడు పృచ్ఛకుడు. అంటే ఇక్కడ ఆత్మసిద్ధి అగుదాకా ప్రయత్నం చెయ్యాలన్నారు. అంతవరకు ఏదో రూపంలో అంటే ఆత్మ ప్రస్ఫుటం అయ్యే వరకు, ఆ సంపూర్ణానందం వచ్చే వరకు ఏదో రూపంలో ప్రయత్నించాలంటే, కష్టించకపోతే గడవని జీవితం అటు యత్నాలకు అనుకూలమని తోచదు. కష్టిస్తున్నది నీవని ఎందుకు అనుకోవాలి అని అడిగారు. అట్లా అంటే తెలిసింది కదా దాని ఆన్సరు. అంటే నేనే చేస్తున్నాను అనుకోవడం అనేది తర్వాత అలా అనుకుంటే బుద్ధి పని చేయదు, సరిగా జరగదు కదా ఏ పని అన్నాడు. బుద్ధి పని చేయని ఆ స్థితిని చేరుకో, ఆ తర్వాత ప్రశ్నించాలి. యతి సందర్శనం ఆత్మలబ్ధికి సహాయపడుతుందా అంటే అవును నిజమే అన్నారు. మరి ఇప్పుడు మిమ్మల్ని చూడడానికి వచ్చాను కదా, అది ఎలా సంఘటింపదా అంటే కాసేపు ఊరకుండి ఈ ఘటించడం ఎవరికి, దేనికి కొంచెం యోచించి ఎవరికి శంక, దాని మూలం కనిపెట్టితే ఆ సందేహంకి ఇంకా కనిపించదు. అలాగే ఒక ఇంజనీర్ ఏమో మనుషులు పరిసరాలు ఏమైనా ఎలా మారినా, జంతువులేమో ప్రకృతి నియమాలకు అనుగుణంగానే ఉంటాయి. ఉంటే ఇక్కడ ఇవాళ ఇదే డిస్కషన్లు అయ్యాయి. అంటే జంతువులు ఇంకా నేచర్ ని ఫాలో అవుతాయి, కానీ మనిషి వాటికంటే ఒక్కొక్కప్పుడు హీనంగా ప్రవర్తిస్తాడు అని అంటే అతను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇలాగా ఎలాంటి వ్యవస్థకి కట్టుబడింది మనుషులే, జంతువులు సుస్థిరంగా ఉన్నాయి, మనిషే దిగజారిపోతున్నాడు, అవునా అని అడిగారు. అంటే అప్పుడు చాలా సేపటికి మహర్షి అన్నారు, ఆత్మజ్ఞులు కాని మనుషులను ఉపనిషత్తులు, శృతులు, పశువులను వర్ణించాయి, వారు అంతకన్నా నీతులు కావచ్చు అన్నారు. అంతే చదివాం ఇవాళ. అంటే బైబుల్లో కూడా ఉన్నదొక్కటే అని ఉందన్నమాట. అవును, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం అంటే మనకు తెలియదు కదా బైబిల్లో ఏమిటి రాసుంటుంది ఏమి అని. అంటే థియాసఫీ చెప్పినాడు, ఆ డివైన్ విజ్డమ్ అంతా అన్ని చోట్ల ఒక్కలాగే ఉంటుంది, ఒకటే మాట చెప్తున్నాను, ఎక్కడున్నా ఒక్కటే, రెండోది లేదు అని చెప్పి. అది కూడా సనాతన ధర్మమే కదా, దివ్య జ్ఞానము అదే చెప్తుంది. అదే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు.
ఇక్కడ రమణ మహర్షి గారికి కూడా మనకు దాంట్లో కూడా అవి అన్నిట్లోని ఉన్నది ఒకటే విషయం గనక, అంటే దివ్య జ్ఞానం అన్న పేరు సనాతన ధర్మమే అన్నారు బ్లెవెట్స్కి. థియాసఫీ ఇస్ నథింగ్ బట్ సనాతన ధర్మ అని. సనాతనం సనాతనం అన్న పదానికి సనాతనం అన్న పదానికి శాశ్వతము అన్న మీనింగ్ ఉంది. ఓ అంటే ఎవరు తెలుసుకున్నా